ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 9వ అధ్యాయము 40 మరియు 41 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాను. ఈ అధ్యాయం యొక్క శీర్షిక సృజన శక్తి కొరకు బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని సృష్టి కార్యం ఆరంభించడానికి ముందు తన కృపని ప్రసాదించమని ప్రార్థించినప్పుడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుని యొక్క ఉపదేశాన్ని మనము ఈ శ్లోకాల్లో చర్చిస్తాం. యత్కరోషి యదస్నాసి యజ్జహోషి కదాచన యత్తపస్ససి కౌంతేయ తత్కురిషి. భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి విధానము మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది. యత్కరోషి, మనం ఏ కార్యక్రమం చేసినా, యదస్నాసి, మనం సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన, లేకపోతే భుజించిన, ఏ కర్మని చేసినా కూడాను దాన్ని శ్రీకృష్ణుడి కోసమే చేసినప్పుడు అది పరిపూర్ణమవుతుంది. అలా చేస్తూ జీవనాన్ని కొనసాగించామనుకోండి, భౌతిక జీవనంలోని కోరికలు కూడా ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా శ్రీకృష్ణుడు తీరుస్తాడు. అనన్యా చింతయంతోమ ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మమ. అనుక్షణం కూడా కృష్ణ సేవలో నియుక్తమైనటువంటి విశుద్ధ భక్తుల యొక్క కోరికల్ని కొన్నిసార్లు భౌతికంగా కనబడ్డప్పటికీ వాటిని కృష్ణుడు పరిపూర్ణం చేసేస్తాడు. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? అనుక్షణం కూడా నా భక్తిత్తులో సేవలో నియుక్తమైనట్టయితే నీ దగ్గర ఉన్నదాన్ని నేను పరిరక్షిస్తాను, లేని దాన్ని నేను అందిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుని కూడా కృష్ణుడు అదే వివరించాడు. నీలాగే విశుద్ధమైన భక్తితో ప్రార్థించి నన్ను అర్జించడి ఏ మానవునైనా సరే అతి శీఘ్రంగా వారి సమస్త కోరికలు నేను పూర్తి చేస్తాను. శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, నాదిరాదిర్ గోవింద సర్వకారణం, అన్నింటికీ కారణభూతుడు కృష్ణుడు. విశుద్ధమైన భక్తుడు నిజానికి తన ప్రార్థనలని భౌతికమైన ఇంద్రియ కోరికలు తీర్చుకోవడానికి చేయడు. ఇక్కడ బ్రహ్మ చేత ఏదైతే స్తుతించబడిందో ఆ స్తోత్రాలన్నీ కూడాను బ్రహ్మ తన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా దేనికోసమని ప్రార్థించాడు? తాను భగవత్ సేవలో చేయబోయేటటువంటి కార్యక్రమం సఫలీకృతం కావాలని, చక్కగా నిర్వర్తించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని, కరుణను ప్రసాదించమని కృష్ణుని అర్థించాడు. బ్రహ్మ ఎలాగైతే ప్రార్థించాడో అలాగా భౌతికమైనటువంటి కోరికల్లో ఉన్న వాళ్ళు, దేహాత్మబుద్ధితో ఉన్నటువంటి వ్యక్తులు అలా ప్రార్థించలేరు. బ్రహ్మదేవుని యొక్క స్తోత్రాలు ఎలా ఉన్నాయి? సేవ ద్వారా భగవంతుని సంతృప్తిపరచాలనే ఆకాంక్షని కలిగి ఉన్నాడు బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ యొక్క స్తోత్రాలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రేమయుత సేవా విధానంలో నెలకొల్పబడినప్పుడు భక్తుని యొక్క పరిపూర్ణమైనటువంటి రక్షణ బాధ్యతని కృష్ణుడే స్వయంగా స్వీకరిస్తారు. అందుకని భక్తుడికి ఏవైనా కోరికలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా కృష్ణుడు పూర్ణంగా సంసిద్ధింపదేస్తారు. కానీ భక్తి లేకుండా ఏదో భగవంతుడు అన్నారు కదా, సరే కోరుకుందాం, కోరికలు తీరుతాయట అనుకుని వెళ్ళి కృష్ణుని ప్రార్థించారనుకోండి, ఆ భక్తులు భక్తి రహితంగా వాళ్ళు ఎంతటి గొప్ప స్తోత్రాల్ని వర్ణించినా కూడాను అవి కృష్ణుడు ఆలకింపడు. కాబట్టి వాళ్ళ కోరికల్ని తీర్చే అవకాశం కూడా లేదు. కృష్ణుని భౌతికమైన కోరికలు కోరుకుంటే కూడాను ఎప్పుడు అవి పూర్తవుతాయి? మీరు విశుద్ధ భక్తులు అయినప్పుడు మాత్రమే ఆ కోరికల్ని కూడా కృష్ణుడు వింటాడు, లేకపోతే అసలు కృష్ణుడు అసలు వినడు. అందుకని చాలా మంది ఏమనుకుంటారు తెలిసిన, కృష్ణుని ప్రార్థిస్తున్నాను భౌతికమైన తత్వం అండి. భగవత్ ప్రేమను పెంచుకునే వాళ్ళు, భక్తియుక్త సేవకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తులు భౌతిక కోరికలను తీర్చుకోవడానికి భగవంతుడిని కృష్ణుని ప్రార్థిస్తే అవి పూర్ణం కావు. అదేమిటండి, నేను ఈ దేవతని ఆ దేవతని పూజించాను, పూర్తి చేయబడ్డాయి భౌతిక కోరికలు, కృష్ణుని ఆరాధిస్తే ఎందుకు? కృష్ణుని సంతృప్తిపరిచే ఏకైక విధానము భక్తియుక్త సేవలో నియుక్తమాడం.
అలా భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తి పరిజ్ఞానాన్ని సంతరించుకొని కృష్ణ సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తి దేహాత్మ బుద్ధితో భౌతిక ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి కావలసినటువంటి ఎలాంటి కోరికల్ని కోరుకోడు. ఆ కోరికలు కోరుకోకుండానే భగవంతుడు వాటిని అనుగ్రహించేస్తాడు. ఇది భక్తిలో భగవంతునికి భక్తుడికి మధ్య జరిగేటువంటి వినిమయ సంబంధం. మనం ఏ కార్యక్రమం చేసినా కూడాను అవన్నీ కూడాను భగవంతుడైన కృష్ణునికి సంతృప్తి పరచడానికి మాత్రమే చేసినప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్టుగా భావించాలి. నిర్బంధే కృష్ణ సంబంధే, కృష్ణ చైతన్యంలో ఉండడము అంటే ఏమిటి? అనుక్షణం కూడా కృష్ణునికి సంబంధించిన ఆలోచనలతోనే ఉంది. మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుని సంతృప్తి కోసమే చేయడు. అప్పుడు మాత్రమే అది కృష్ణ చైతన్యము అనిపించుకుంటుంది. అలా కాకుండా రకరకాల కార్యక్రమాలు నిమగ్నమయ్యాము, కానీ మనసు భౌతికమైన ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైంది అనుకోండి, అది ఉత్తమమైన సేవా విధానం కాదు. కాకపోతే కృష్ణ చైతన్యంలో మాధుర్యత ఏమిటి అంటే నిర్బంధే కృష్ణ సంబంధే, మనము చేసే పనులన్నీ కూడాను మనసు చాలా బలవత్తరమైనటువంటి ఇంద్రియం. దాని నిగ్రహణతోని కృష్ణుని పాదార విందాల మీద ఏకీకృతం చేసినప్పుడు మాత్రమే మనం చేసే కర్మలన్నీ కూడాను కృష్ణ చైతన్యంతో చేయగలుగుతాం. మనం ఇంతకుముందు శ్లోకంలో భగవద్గీతలో కూడా దీనికి సంబంధించి మనం అధ్యయనం చేస్తున్నాం. యోగ విధానంలో యోగ పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే మనసుని భగవంతుడైన కృష్ణుని మీద కేంద్రీకరింపజేయడం. అత్యంత కష్టమైనటువంటి పని మనసుని నియంత్రించడం. స్వయంగా అర్జునుడు చెబుతాడు ఏమని, కృష్ణ బలంగా వీస్తున్న గాలుల్ని వాటిని మళ్లించగలను నేను బాణాలతో. చూడండి, గాలి అంటే మామూలు గాలి కాదు. మనం చూస్తాము తుఫాన్లు కూడా సృష్టించగలిగేటువంటి పెద్ద పెద్ద వృక్షాలని, భవంతుల్ని తన శక్తితో కూల్చేస్తుంది. చాలా శక్తివంతమైనది గాలి. అలాంటి వాయువుని దాని దిశా నిర్దేశాన్ని నేను మార్చగలను. శక్తివంతమైనటువంటి, అత్యంత శక్తివంతమైనది. కానీ నా మనస్సుని నియంత్రించలేను. మరి కృష్ణుడు ఏమంటాడు దానికి? లేదు లేదు, నువ్వు సరిగా చెప్పట్లేదు అనలేదు. ఆయన దాన్ని అంగీకరిస్తాడు. అర్జున, అది నిజము, మనసును నియంత్రించడం సులభతరమైనటువంటి విషయం కాదు. కానీ అభ్యాస యోగయుక్తానా, అభ్యాసం ద్వారా యోగస్థితిలో నియుక్తుడమైనప్పుడు మనసును నువ్వు నియంత్రించగలుగుతావు. మనసును నియంత్రించడానికి రకరకాల యోగ విధానాన్ని మనకి భగవద్గీత 6వ అధ్యాయంలో తెలియజేశారు. సాంప్రదాయకంగా చేసేటువంటి సత్కర్మలు కానివ్వండి, తపస్సు కానివ్వండి, యజ్ఞం కానివ్వండి, దానము, యోగము, ఎంతవరకు సమాధి స్థితి వరకు కూడాను చేసేటువంటి ప్రక్రియలన్నింటికీ మూల కారణం ఏదై ఉండాలి? భగవంతుడైన కృష్ణుని సంతృప్తిపరచడమే మూల కారణమై ఉండాలి. భౌతిక జన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా సత్వగుణంలో స్థిరపడినటువంటి వ్యక్తులు అనేక పర్యాలు పరోపకారము, జాతీయవాదము, అంతర్జాతీయవాదము, దానము, యజ్ఞము, తపస్సు, అనేక రకమైనటువంటి సమాధి వరకు కూడాను అనేక రకమైనటువంటి సాంప్రదాయపు పుణ్యకర్మలు ఎన్నో కూడాను మనకు వేదశాస్త్రాలను నిర్వచించబడ్డాయి. ఇవన్నీ కూడా మానవ సమాజంలో విభిన్నమైనటువంటి మానసిక స్థాయిలో, చైతన్య స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు స్వీకరిస్తుంటారు. అవన్నీ కూడా ఎప్పుడు సఫలీకృతమయ్యాయని చెప్పుకోబడతాయి? అవన్నీ కూడాను భగవంతుడైన కృష్ణుని సంతృప్తి కోసం నిర్వహించబడినప్పుడు మాత్రమే సఫలీకృతమైన చెప్పుకోబడతాయి. లేకపోతే మనం చేసే ప్రతి ప్రక్రియ, ఏ పనైనా సరే, ఇది సాంఘికమైనా, రాజకీయమైనా, ధార్మికమైన, పరోపకార నిమిత్తం చేసిన దాని పూర్ణత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది? దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచడము అనేటువంటి అభిలాషతో చేశామనుకోండి, అది పరిపూర్ణం. అలాంటి అభిలాషతో కర్మను చేయడము అంటే ఏంటి? పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉండడము.
ఈ సూక్ష్మమైన విజయ రహస్యము భక్తిత్వ సేవలో నియుక్తమైనటువంటి భక్తుడు తెలుసుకొని ఉంటాడు. అందుకని తను చేసే కార్యక్రమాలన్నీ నిర్బంధే కృష్ణ సంబంధే. కురుక్షేత్ర రంగంలో అర్జునుడు ఆరంభంలో యుద్ధం చేయను అంటాడు. ఎందుకని? అర్జున విషాద మొత్తం ఒక అధ్యాయం అంతా కూడా దాని గురించి చెప్పబడి, తన ఎదురుగా ఉన్న వాళ్ళు బంధువులు, మిత్రులు, సహోదరులు, గురువులు, తన అత్యంత ప్రియతముడైనటువంటి తన తాతగారు, వీళ్ళందరినీ సంవరించి తనేం పొందబోతున్నాడు? భౌతికమైనటువంటి రాజ్యాన్ని పొందబోతున్నాడు. అర్జునుడు ఆరంభంలో చెప్పింది, అర్జున విషాదయోగంలో అతను చెప్పింది మనకి తప్పు కూడా కాదు. ఎందుకని తెలిసిన? ఆ సమయంలో అర్జునుడి యొక్క, నిజానికి అర్జునుడు విశుద్ధమైనటువంటి భక్తుడు. కానీ మనం చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని మనందరికీ అందించడం కోసమని అర్జునుని మాధ్యంగా పెట్టుకున్నాడు. నా అంతర్గత శక్తి చేత అర్జునుడు మోహితుడై మనకు ప్రాతినిధ్యం వహిస్తూ, బద్ధజీవులందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ వారి ఆలోచనలు వ్యక్తీకరించడానికి నియంకృతుడయ్యాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏ కార్యక్రమం చేయాలి అనుకున్నా కూడాను తన లీలల్లో వినియోగించేటువంటి వ్యక్తులంతా కూడాను విశుద్ధ భక్తులే అంటారు. అలా ఇక్కడ అర్జునుని కూడాను అలా బద్ధజీవుడికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆలోచించే విధానాన్ని పురిగొల్పారు. మాయా ప్రభావం చేత, ఏ మాయా? యోగమాయా ప్రభావం చేత అలా ప్రకటితం చేయబడ్డాడు అని మనము నేర్చుకున్నాం. అందుకని అర్జునుడు ఏమంటున్నాడు ఆరంభంలో? నేను యుద్ధం చేయను అంటున్నాడు. దేనికోసమని? వీళ్ళంతా నావాలి, వీళ్ళని సంహరించి నేను ఒకవేళ గనక రాజ్యాన్ని పొందితే కూడా ఆనందాన్ని అనుభూతి చెందలేను, అప్పుడు యుద్ధం చేయను అన్నాడు. అది నిజంగా కూడా సరి అయిన విధానమే. ఎందుకని? దేహాత్మ బుద్ధితో ఆలోచించినప్పుడు తన ఇంద్రియ తృప్తి కోసమని తన కుటుంబంలోని వ్యక్తులని సంహరించడం సరికాదు. దాన్ని మళ్ళీ ఎలా చెప్పాడు ఆయన? దాన్ని నా అభిప్రాయము అని చెప్పలేదు. నా అభిప్రాయం ఎందుకంటే అది వేదాల్లో కూడా చెప్పబడింది. నేను వీళ్ళందరినీ సంహరించాననుకోండి, వీళ్ళంతా కూడా ఏమైపోతారు? వీళ్ళ భార్యలందరూ కూడా ఏమైపోతారు? విధవలైపోతారు. సమాజంలో అలాంటి స్త్రీల సంఖ్య పెరిగిందనుకోండి, వర్ణ సంక్రమణ జరుగుతుంది. వర్ణ సంక్రమణ జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి? జనించేటువంటి సంతానం ఏమవుతుంది? అసాంఘికమైన కార్యక్రమాలు నియుక్తులు అవుతారు. ధర్మం నశించిపోతుంది. అందుకని పూర్తిగా సమాజం భ్రష్టు పట్టిపోతుంది. నా ఒక్కడి స్వార్థం కోసము ఇంతటి దుశ్చర్యకి నేను పాల్పడలేను. ఎందుకని చెప్తారు ఆయన? చూడండి, అర్జునుడు పరమోత్కృష్టమైనటువంటి భక్తుడు. అందుకనే తన స్వార్థాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు. కానీ దాంట్లో ఏముంది? ఆ స్వార్థాన్ని నిర్వచించడంలో దేహాత్మ బుద్ధి ఇమిడి ఉంది కదా. తనను తాను దేహంగా పరిగణించి దేహం ద్వారా ఉత్పన్నమైనటువంటి వ్యక్తులందరూ కూడా తన వాళ్ళుగా భావించి వాళ్ళందరినీ నేను సంహరించలేను అన్నాడు. కానీ భగవద్గీత అంతా ప్రబోధించిన తర్వాత, విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు? కరిష్యే వచనం తవ. కృష్ణ, నీ ఆదేశాన్ని నేను పాలిస్తాను, నేను వాళ్ళని సంహరిస్తాను. ఏ యుద్ధం అయితే చేయను అని చెప్పాడు అర్జునుడు, అదే యుద్ధాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతోనే నిర్వహించడానికి సిద్ధపడ్డాడు. పూర్వము భగవద్గీత ప్రబోధించడానికి ముందు అర్జునుడు యుద్ధం చేయను అన్నప్పుడు దేహాత్మ బుద్ధితో ఆలోచించాడు. కానీ భగవద్గీతని వినిన తరువాత ఆ కార్యక్రమాన్ని దేనికోసం నిర్వహించాడు? తన కోసం కాకుండా కృష్ణుడి కోసం నిర్వహించాడు. యుద్ధం అదే, యుద్ధంలో తేడా లేదు. శత్రువులు వాళ్ళే, సంహరించవలసింది వాళ్ళే. కానీ ఆరంభంలో అర్జునుడు యుద్ధం చేయను అనడానికి కారణం ఏమిటి? వాళ్ళని తన ఇంద్రియ తృప్తి కోసం సంహరించబోతున్నాను అనే భావనలో ఉన్నాడు ఆ చేతి. తరువాత అది కృష్ణుడి కోసం నిర్వహిస్తున్నాడు. అందుకని ఏమైపోయింది? అది అంతమందిని సంహరించినా కూడాను కోటాను కోట్ల మంది ప్రపంచ చరిత్రలో అత్యంత ఎక్కువ మంది మరణించినటువంటి యుద్ధం ఏదైనా ఉందంటే ఈనాటికి కూడాను కురుక్షేత్రం. మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ
వాళ్ళ రెండు ప్రపంచ యుద్ధాల్లో కలిపి మరణించిన వారి సంఖ్యని గణించినా కూడాను అది కురుక్షేత్ర రంగంలో చనించిన వారి సంఖ్యతో సరిపోదు. అంతమంది చనిపోయారు. 60,000 పైచులకు, 60,000 కోట్ల జనం మృత్యువాత పడ్డారు. 60,000 కోట్లు అసాధారణమైనటువంటి సంఖ్య కదా. ఎన్ని రోజులు మరి? 18 రోజుల్లో ముగించు. అంత శీఘ్రంగా అంత పెద్ద మహాయుద్ధంలో ఎక్కువ మంది మరణించింది అర్జునుడి ద్వారానే. అయినా కూడా అర్జునుడు పాపరహితుడయ్యాడు. ఎందుకని? చేసిన ప్రతి కార్యం కూడా, యుద్ధం అంతా కూడా దేనికోసం చేశాడు? శ్రీకృష్ణుడి సంతృప్త్యార్థం, శ్రీకృష్ణుడి ఆదేశానుసారంగా శ్రీకృష్ణుడి కోసం నిర్వహించాడు. అలా భగవంతుడైన శ్రీకృష్ణుడి కోసమే నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడాను ఆధ్యాత్మికమవుతుంది. ఇది తెలుసుకున్నవాడు ఎవడు? భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తి. కృష్ణుని యొక్క ప్రణాళిక ప్రకారమే కురుక్షేత్ర రంగం ఏర్పడింది అనే పరిజ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత అర్జునుడు తన సంశయాలన్నింటినీ తొలగించి పరిపూర్ణమైన విశ్వాసంతోనే ఆ కార్యం చేయడానికి, యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకని బుద్ధి కుశలత కలిగినటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి పని ఏమిటి? తాము చేసే ప్రతి పని కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేయాలి. అంటే కృష్ణుని సంతృప్తి కోసం మాత్రమే తమ కర్తవ్యాలను నిర్వర్తించాలి. ఇది మాత్రమే ఉద్దేశం కావాలి. ఎందుకనంటే జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. అది ప్రామాణికంగా, ప్రాకృతికంగా మన యొక్క సహజ సిద్ధమైన స్థితి ఏమిటంటే భగవంతుడైన కృష్ణ సేవలో నియుక్తమై ఉండడమే. జీవాత్మలందరి యొక్క ఏకైక కార్యక్రమము, ఏకైక ధర్మము ఏమిటి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని సేవలో నియుక్తమై ఉండడమే. వ్యక్తులు ఎప్పుడైతే ఆ ధర్మాన్ని నిర్వర్తించారో, ఎవరైతే కృష్ణ భక్తులు నియుక్తులు కారో, కృష్ణ సేవలో నియుక్తులు కారో, నిజానికి వాళ్ళంతా చేస్తున్నది ఏమిటి? అధర్మమే. అందుకని శ్రీల ప్రభుపాద గారు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. కృష్ణ భక్తిలో అయినటువంటి వ్యక్తులు భౌతికమైన లెక్కల ప్రకారంగా ఎంత గొప్పవాళ్ళుగా పరిగణించబడినప్పటికీ వాళ్ళంతా కూడాను మూర్ఖులు, పాపులు. చాలా శక్తివంతమైనటువంటి వ్యాఖ్యానం అది. శ్రీల ప్రభుపాద గారి వ్యాఖ్యానాన్ని వేదశాస్త్రాలకి అనుగుణంగా, వేదశాస్త్రాల ఆధారంగా చెప్తారు. భగవద్గీతలో కూడాను అది ప్రవచించబడింది కదా. శ్రీకృష్ణుడి ఆదేశాన్ని పాటించడమే జీవాత్మ యొక్క ఏకైక లక్ష్యము. జీవాత్మలు ఎందుకు ప్రకటితం చేయబడ్డాయి? భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలో నియుక్తం కావడానికి మాత్రమే ప్రకటితం చేయబడ్డాయి. అవి కాకుండా ఏ కార్యక్రమం చేసినా కూడాను అది పాపభూయిష్టమైన కర్మగానే పరిగణించబడుతుంది. లేదండి, ఈ వ్యక్తి చాలా దాన ధర్మాలు చేశారు, సంపాదనలో ఒక అనా కూడా తన కోసం వెచ్చించుకోలేదు, ప్రతి రూపాయిని కూడాను పరుల కోసమే వెచ్చించారు, బాగుంది. కానీ అది కృష్ణుడితో అనుసంధానం చేయబడలేదనుకోండి, అదంతా కూడా దేనిగా పరిగణించబడుతుంది? విస్తార ఇంద్రియతృప్తిగా పరిగణించబడుతుంది. మనం చేసేటువంటి పని సఫలీకృతమా అసఫలీకృతమా అనేటువంటిది దేనిచే నిర్దేశించబడుతుంది? శాస్త్ర దృక్కోణం నుంచి ఆలోచించినట్టే అది భగవంతుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నామా, మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కృష్ణుడి సంతృప్తి కోసం మనం చేస్తూ ఉన్నామనుకోండి, బాహ్య రూపంలో అది అసఫలీకృతమైనట్టు కనబడినప్పటికీ నిజానికి అది పరిపక్వమైనటువంటి కార్యం. అలా కాకుండా మనము భౌతిక జీవనంలో చేసేటువంటి పనులు ఎంత సఫలీకృతమైనట్టుగా కనబడినప్పటికీ ఆ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏమని చెప్పారు? శ్రమయేవహి కేవలం, వృధా కాలవ్యయం మాత్రమే. తపస్సు కానీ, యజ్ఞం కానీ, యోగం కానీ, ఎలాంటి పుణ్యకార్యాలైనా సరే అవి పరిపక్వత సిద్ధించుకున్నాయా లేదా అనేటువంటిది భగవంతుడైన కృష్ణుడు సంతృప్తి చెందాడా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి భగవంతుడైన కృష్ణుని సంతృప్తి చెందించే విధానం ఏమిటి?
భగవంతుడైన కృష్ణుని సంతృప్తి చెందించాలి అంటే, భక్తియుక్త సేవలో నియుక్తం కావాలి అంటే, విశుద్ధమైన భక్తుల యొక్క కృపని మనం పొందినప్పుడు మాత్రమే భగవత్ సేవలో నియుక్తం కాగలుగుతాం. అలాంటి విశుద్ధమైనటువంటి భక్తుడు మనకి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనకు లభించినటువంటి విశుద్ధమైన భక్తుడు శీల ప్రభుపాద. శీల ప్రభుపాదుల వారిని సంతృప్తి పరిచామనుకోండి, ఎలా సంతృప్తి కలుగు ఎలా ప్రభుపాదులను సంతృప్తి పరచగలుగుతామో మనకి భగవద్గీతలో చెప్పబడిందిగా, తద్విద్య ప్రణిపాతైన పరిపృష్టైన సేవయ ఉదయశాంతితే జ్ఞానం. శీల ప్రభుపాదుల వారు పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. కృష్ణ చైతన్యాన్ని, భగవత్ పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి ప్రామాణికమైనటువంటి భగవత్ పరిజ్ఞానం. దాన్ని ప్రతి వ్యక్తి కూడాను తన దైనందిన జీవితంలోకి అన్వయించుకొని పాటించగలిగేటువంటి విధానాన్ని సులభతరమైనటువంటి నియమాల రూపంలో మనకు అందించారు. ఎప్పుడైతే మనము ప్రభుపాదుల వారి సేవలో నియుక్తమై ఉంటామో, ప్రభుపాదుల వారి కృప వల్ల మనకి భగవత్ కృప లభిస్తుంది. మరి ప్రభుపాదుల వారిని సంతృప్తిపరచడము ఎలాగా? సాధువులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళని సంతృప్తిపరిచే అతి సులభతరమైనటువంటి విధానం ఏమిటి? వారి ఆజ్ఞలను శిరసావిస్తే చాలు వారు సంతృప్తిని చెందుతారు. మనం ఇంతకుముందు కూడా అనేక పర్యాలు చెప్పుకున్నాం కదా. సాధువులని సంతృప్తిపరచగలిగేటువంటి అతి సులభతరమైన విధానం ఏంటి? వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను మనం పాటిస్తే చాలు అత్యంత సంతృప్తిని చెందుతాం. నారదుడి గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నారదుడు పూర్వ ఆశ్రమంలో ఒక దాసీపుత్రునిగా జనిస్తాడని, చాతుర్మాసంలో నారదుని తల్లి ఒకే ప్రదేశంలో నివాసం ఏర్పరచుకున్నటువంటి అలాంటి భక్తులందరి సేవలు నియుక్తమై ఉంటుంది, సాధువులందరి సేవలు నియుక్తమై ఉంటుంది. ఆ సాధువులకి నారదుడు పూర్వాశ్రమంలో నారదుడిగా ప్రకటితం అవడానికి ముందు బాలకుడిగా ఉన్నప్పుడు ఆ సాధువులందరి సేవలు నియుక్తమై ఉంటాడు. ఎవరికైనా ఏదైనా సందేహం రావచ్చు. ఎంత బాలకుని వయసు ఎంత ఉంటుంది? 2-3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎవరికైనా అనిపించవచ్చును, 2-3 సంవత్సరాల బాలకుడు ఎలాంటి సేవలో నియుక్తం కాగలుగుతాడు? ఇంత సేవలు ఏమీ ఉండవు. ఏమడుగుతారు భక్తులు? మంచి తీర్థం అందించమనో, లేకపోతే కొన్ని వస్తువులు ఇక్కడ నుండి అక్కడ పెట్టమనో అలాంటివి ఏమైనా చెప్తున్నప్పుడు వాటిని పాటించాలి నిష్ఠగా. అంటే వాళ్ళు సంతృప్తి చెందారు. వాళ్ళు భుజించగా మిగిలిన ఆహార పదార్థాన్ని వాళ్ళు ఇస్తే స్వీకరించాలి. తద్వారా ఎలాంటి ఉన్నతమైన స్థితిని పొందాడు? నారదుడిగా ప్రకటన చూడండి. అందుకని సాధువులైన వాళ్ళని, విశుద్ధమైన భక్తిలో ఉన్నటువంటి సాధువులను సంతృప్తిపరచడం కష్టతరమైన విషయం కాదు, అతి సులభంగా సంతృప్తి చెందించవచ్చు. శీల ప్రభుపాదుల వారిని మనం సంతృప్తి చెందించే విధానం ఏంటి? శీల ప్రభుపాదుల వారిచే నిర్దేశితం చేయబడినటువంటి ఈ నియమాలని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఏంటి ఆ నియమాలు? ముఖ్యమైన 4 నియమాలు. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలేవు నాస్తేవా 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 గతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని మనం ఇప్పుడు ఒకసారి చెప్పాము, అలా 108 సార్లు చెప్తే ఒక జపమాల అవుతుంది. అలాగే కనీసంగా 16 జపమాలు ప్రతినిత్యము జపించాలి. మనం భుజించే ఆహారము భగవంతుడైన కృష్ణునికి సమర్పించినదే. భోగంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా మాత్రమే స్వీకరించాలి. కృష్ణుడికి దేన్ని సమర్పించగలుగుతాము? పత్రం పుష్పం ఫలం తోయం యోమైవత్యాపరిష్ఠితి. శాకాహార పదార్థాలని మాత్రమే కృష్ణుడికి సమర్పించగలుగుతాము. దాంట్లో నీరిల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. భక్తుల సాంగత్యంలో మన జీవనాన్ని కొనసాగించాలి. ఎందుకు భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించమని చెప్పబడింది? భక్తులు ఏం చేస్తూ ఉంటారు? అనునిత్యం కూడా, అనుక్షణం కూడాను కృష్ణుని సేవలో నియుక్తమై ఉంటారు. కృష్ణుని యొక్క కీర్తనల గురించి కీర్తనలు చేస్తూ ఉంటారు. కృష్ణుని గురించి ఆలోచిస్తుంటారు. చేసే ప్రతి పని కూడా కృష్ణుని సంతృప్తి కోసం చేస్తూ ఉంటారు. అలాంటి భక్తుల సాంగత్యంలో ఉన్నట్టయితే మనం కూడాను కృష్ణుని గురించి వినడము, కృష్ణుని గురించి ఆలోచించడము మొదలెడతాం. అనుక్షణం కూడా కృష్ణుని గురించి వింటూ ఉన్నామనుకోండి, కీర్తనలు, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క కార్యక్రమాల గురించి వింటున్న మనం కూడా కృష్ణుని గురించి ఆలోచించడం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కదా. మనం ఎవరి గురించి అయితే ఎప్పుడు వింటూ ఉంటామో వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం. ఎవరి గురించి అయితే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాము. భక్తుల సాంగత్యంలో ఉన్నట్టయితే
కృష్ణుడికి సంబంధించిన కార్యక్రమాల గురించి వింటూ ఉంటాము, కృష్ణుడి గురించే వింటుంటాము, కృష్ణుడి లీల గురించి వింటుంటాము. తద్వారా కృష్ణుడి గురించి ఆలోచించడం మొదలెడతాము. కృష్ణుడి గురించి ఆలోచించినప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడడం, తద్వారా మనం కూడాను కృష్ణ చైతన్యవంతులం. ఈ ప్రక్రియలన్నీ చక్కగా నిర్వర్తించబడాలి అంటే నిత్యం భాగవత సేవయ, ప్రతిదినము కూడా భగవంతుడైన కృష్ణునికి సంబంధించినటువంటి దివ్యమైన లీలని శ్రవణం చేయడము, కీర్తనం చేయడంలో నిమగ్నం కాదు. శ్రవణం చేయడము, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం నవవిధ భక్తులను చెప్పే దానిలో మొట్టమొదటిది ఏంటి? శ్రవణం. నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు కూడా భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించాలి. ఇది శ్రీల ప్రభుపాదుల వారికి మనకు నిర్దేశించినటువంటి జీవన విధానము, కృష్ణ చైతన్య జీవన విధానం. ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఈ ప్రక్రియను మనం మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే మనము కృష్ణ చైతన్యంతో జీవించవచ్చు. ప్రభుపాదుల వారు మనకు అందించినటువంటి కృష్ణ చైతన్య విధానము ప్రతి ఒక్కరు కూడా అతి సులభంగా స్వీకరించి తమ జీవితంలోకి అన్వయించుకునే విధంగా ఇవ్వబడింది. ఎంత చక్కగా ఇచ్చారు. ఉదయం లేవగానే మన దైనందిన జీవనం ఎలా ప్రారంభమవుతుంది? మంగళారతితో ప్రారంభమవుతుంది, కృష్ణ చైతన్యంతో ఆరంభమవుతుంది. కృష్ణ చైతన్యంతో ఆరంభమవుతుంది కాబట్టి మన నిద్ర కూడా, శరీరానికి ఇచ్చేటువంటి విశ్రాంతి కూడా ఏమైపోయింది? భక్తియుక్త సేవ అయిపోయింది. చూసారా? అందుకని ప్రతి ఒక్కరు కూడా మంగళారతి అటెండ్ కావాలి. దానివల్ల ఏం జరుగుతుంది? మన నిద్రించే సమయం కూడా భక్తియుక్త సేవగా మారిపోతుంది. నిద్ర లేవగానే మంగళారతిని అటెండ్ అయితే ఏమైపోతుంది? మనము అలా కాకుండా మనము నిద్రకు ఉపక్రమించి లేచి మంగళారతి అటెండ్ అవ్వలేదు అనుకోండి, దానిలో ఏం జరుగుతుంది? నిజంగా మన నిద్ర అంతా కూడా భౌతిక కార్యక్రమం అయిపోతుంది. చూసారా? నిద్ర అలాగే ఉంటుంది, నిద్రపోవడం అనేటువంటిది మానవం. కానీ ఉదయం లేచి మంగళారతి అటెండ్ అయ్యామనుకోండి, మన నిద్ర అంతా కూడాను ఆధ్యాత్మికం అయిపోతుంది. ఎలాగైతే మనం ఎలాగో భుజిస్తాము, కానీ భగవంతుడిని నివేదించే ఆ ప్రసాదాన్ని భుజించినట్టయితే అది ఆధ్యాత్మికమైపోయి మన హృదయాన్ని ఎలా శుద్ధీకరిస్తుందో, మన నిద్ర కూడా ఎప్పుడు ఆధ్యాత్మికం అయిపోతుంది? ఉదయం లేచి మంగళారతి అటెండ్ అయ్యామనుకోండి, మన నిద్ర ఆధ్యాత్మికం అయిపోతుంది. ఎంతటి సులభతరమైన జీవన విధానాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించారు. చైతన్య మహాప్రభుచే ప్రకటితం చేయబడినటువంటి ఈ కృష్ణ చైతన్య జీవన విధానము ఎవరిచ్చారు? కృష్ణుడే స్వయంగా ద్వాపర యుగంలో భగవద్గీతని ప్రబోధించినటువంటి శ్రీకృష్ణుడు కలియుగంలో తానే చైతన్య మహాప్రభుగా ప్రకటితమై దాన్ని ఆచరించే విధానాన్ని మనకి ప్రబోధించాడు. కృష్ణుని యొక్క ఆదేశం ఏమిటి? జీవులందరికీ ఇవ్వబడినటువంటి ఆదేశము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. తనను శరణాగతి పొందమన్నాడు, తనను మాత్రమే శరణాగతి పొందమని చెప్పాడు. దాన్ని ఎలా ఆచరించాలి దైనందిన జీవితంలో? దాన్ని చైతన్య మహాప్రభుగా, శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య, చైతన్య ప్రభువుగా ప్రకటితమై తాను భగవద్గీతలో ఇచ్చినటువంటి సూచనని, ఆదేశాన్ని పాటించే విధానాన్ని తానే ఆచరించి చూపించాడు. కృష్ణుడే కృష్ణ భక్తునిగా ప్రకటితమై కృష్ణ భక్తిలో జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలో ఆచరించి మరీ చూపించాడు. స్థానే స్థిత, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండవచ్చును. భక్తియుక్త సేవని స్వీకరించాలంటే కృష్ణైతంలో ఉండాలి అంటే త్యజించి ఏ అరణ్యానికో వెళ్ళిపోయి ఏ కార్యక్రమం చేయకుండా ఉండాల్సిన అగత్యం లేదు. మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. కృష్ణ చైతన్యం యొక్క విశిష్టత ఏమిటి? అతి సులభతరం ఎందుకైపోయింది అంటే మనం ఏది చదించక్కర్లేదు. కృష్ణ చైతన్యంలో అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాము? కృష్ణ సేవలో వినియోగిస్తాం. నిర్బంధే కృష్ణ సంబంధే. అందుకని దీన్ని ఆచరించడం అనేటువంటిది సులభతరమైంది. ఇతర యోగ విధానాల గురించి మనం అధ్యయనం చేసినప్పుడు చెప్పుకుంటాం. ఇతర యోగ విధానాల్లో ప్రాథమికమైన అర్హత ఏమిటి? ముందుగా భౌతికమైన కార్యక్రమాలని ముందు త్యజించాలి. కానీ కృష్ణ చైతన్యంలో త్యజించడం ఏమీ ఉండదు. మన చైతన్యంలో మార్పు చెందించుకోవాలి. ఇక్కడ భుజించకుండా ఉండండి అని చెప్పడం లేదు, భుజించవచ్చును హాయిగాను. కానీ భుజించేటువంటి పదార్థము కృష్ణునికి నివేదించినదే ఉండాలి. కొద్ది మార్పు చూడండి, మౌలికంగా మన జీవన విధానంలో కొద్ది మార్పు చేసుకుంటే చాలు, మనం చేసే ప్రక్రియలన్నీ కూడా ఆధ్యాత్మికమైపోతాయి. ఆహార, నిద్ర, భయం, మైథునం, ఈ 4 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శరీరానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అవసరాల్ని మనం తొలగించలేము. కానీ ఈ అవసరాలన్నింటినీ కూడాను
భౌతికం నుంచి ఆధ్యాత్మికం చేసే విధానం మనకి కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. ఎలా చేయగలుగుతాం? కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టామనుకోండి, ఈ కార్యక్రమాలన్నీ కూడాను ఆధ్యాత్మికం కదా. కొద్ది సవరణ, మన జీవన విధానంలోని కొద్ది సవరణలతోని మనము ఎలాంటి పర్యవసానాన్ని పొందగలుగుతాము? ఈ ప్రక్రియని స్వీకరించినట్టయితే మానవ జీవిత లక్ష్యాన్ని సాధించగలిగేటువంటి అత్యున్నతమైనటువంటి పర్యవసానాన్ని పొందుతాం. జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధనంలో చిక్కుకొని కోటాను కోట్ల జన్మల నుంచి మనం పరిభ్రమిస్తూ ఉన్నాం ఈ భౌతిక జగత్తులో. అది దాని నుంచి మనం ముక్తులమవుతాము. అతి చిన్న సవరణలు, అత్యంత అల్పమైనటువంటి సవరణలు. పూజించకుండా ఉండమని చెప్పలేదు, నిద్రించకుండా ఉండమని చెప్పలేదు, మనం పరిరక్షించుకోకుండా ఉండమని చెప్పలేదు. అన్నింటినీ కూడా కృష్ణ చైతన్యం చేయమని చెప్పారు అంతే. అది చేసే విధానము మనకి శ్రీల ప్రభుపాద గారు చక్కగా వివరించి చెప్పారు. చైతన్య మహాప్రభుచే ప్రబోధించబడింది, దాని పరంపరానుగతంగా దాన్ని మన దాకా తీసుకొచ్చి ఇచ్చినవారు శ్రీల ప్రభుపాద. ఆ ప్రభుపాదుల వారి సూచనలు మన జీవితంలోకి అన్వయించుకొని జీవనాన్ని కొనసాగించినట్టయితే మనం పరిపూర్ణమవుతాము. అతి సులభతరమైనటువంటిది కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి కావాల్సింది ఏమిటి? చైతన్య మహాప్రభు చెప్తారు. ఏకైక అర్హత ఏమని అడిగాడు? అదా శ్రద్ధ. శ్రద్ధ అంటే పరిపూర్ణమైన విశ్వాసం. కృష్ణుడి మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి కృష్ణుడిచే నిర్దేశించబడినటువంటి ఆదేశాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే, దాన్ని ఎలా అన్వయించుకోవాలి? దైనందిన జీవితంలో మన కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే కృష్ణ చైతన్యవంతులు అవ్వవలసిన విధానం ఏమిటో శ్రీల ప్రభుపాదుల వారు మనకి ప్రబోధించారు. నియమాల రూపంలో ఇచ్చారు. మనకి తత్వం కూడా తెలియక్కర్లేదు. భౌతిక లేకపోతే ఆధ్యాత్మిక పరిజ్ఞానం అంతా సంతరించుకొని వేద పండితులైపోయి ఉండక్కర్లేదు. కేవలము శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినటువంటి సూచనలు మన జీవితంలోకి అన్వయించుకొని జీవించినట్టయితే చాలు, మనం పరిపూర్ణమైపోతాము. ఎంత సులభతరం చేసి ఇవ్వబడింది చూడండి. అందుకని కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించడము అనేటువంటిది కష్టతరమైన విషయం కాదు, అతి సులభంగా స్వీకరించవచ్చు. నాకు కావాల్సింది ఏమిటి? దృఢ సంకల్పము, దీని మీద విశ్వాసము. భౌతిక జగత్తులో దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులం అందరం కూడాను, భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడాను ప్రతి వాళ్ళు కూడా విశ్వాసం మీదే తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. చాలా మంది చెప్తుంటారు, ఏమని అంటుంటారంటే, ఇది విశ్వాసం మీద ఆధారపడి ఉంది, ఇది సాంకేతికమైనది కాదు, ఇట్స్ నాట్ సైంటిఫిక్, ఇలాంటివన్నీ చెప్తుంటారు. చాలా నిగూఢంగా మనము అధ్యయనం చేసుకున్నట్టయితే మనం అన్నింటినీ కూడా విశ్వాసం మీదే స్వీకరిస్తున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని చక్కగా వివరించి చెప్తారు మనకి. చూడండి, మనం సైన్స్ అనేది చెప్పుకుంటాం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనేది చెప్పుకుంటాము, అనేకమైనటువంటి వాటిని, దాదాపుగా అన్నింటినీ 99.999% వరకు మనం చేసే పనులన్నీ కూడా విశ్వాసం మీదే చేస్తాం. వైద్యుడి దగ్గరికి వెళ్తాము, వ్యాధి వచ్చిందంటే మాత్రలు స్వీకరిస్తాం. మనం ఏమైనా ఆ మాత్రల మీద ఎక్స్పెరిమెంట్ చేసామా, ప్రయోగం చేసామా, అది నిజంగానే తగ్గుతుందో లేదో ఎప్పుడైనా చూసామా? లేదండి, డాక్టర్ ఇచ్చారు కదా అంటే దేని మీద తీసుకుంటున్నాం? మనం విశ్వాసం మీదే స్వీకరిస్తున్నాం కదా. ఈ ప్రామాణికమైన వైద్యుడు ఈ వ్యక్తికి తెలుసును కాబట్టి ఇతనిచ్చిన ఔషధము నాకు నా వ్యాధి నివారణకి పనిచేస్తుంది, విశ్వాసము. మీరు అలాగా కాస్త నింపాదిగా ఆలోచించారనుకోండి, జీవితంలో చేసే ప్రక్రియలన్నీ కూడా మనం విశ్వాసం మీదే చేస్తాం. దాదాపుగా ప్రతి ప్రక్రియను కూడా విశ్వాసం మీదే చేస్తాం. అదే విశ్వాసంతో ఆ విశ్వాసాన్ని ఎక్కడ వృద్ధి చేయాలి? ప్రామాణికమైన ఆచారాలతో వివరించబడినటువంటి, భగవంతునితో ప్రబోధించబడినటువంటి భగవద్గీత మీద మనము విశ్వాసాన్ని ఉంచినట్టయితే మన జీవనం పరిపూర్ణమవుతుంది. కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే పరిపూర్ణ జీవనాన్ని కొనసాగించడం. కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం అంటే ఏమిటి? కృష్ణ చైతన్యము అంటే ఏమిటి? కృష్ణుడికి ఆనందాన్ని, భక్తియుక్త సేవ అంటే, సేవ అంటేనే కృష్ణుడికి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రక్రియల్ని నిర్వర్తించడం. కృష్ణునికి ఆనందాన్ని కలిగించే విధానం ఏమిటి మనకు తెలియదు, కానీ ప్రామాణికమైన విశుద్ధమైన భక్తులు, ఆ ప్రామాణికమైన ఆచార్యుడు శ్రీల ప్రభుపాదుల వారు మనకు ప్రబోధించారు. అందుకని మన స్థితిలో మనం చేయవలసింది ఏంటి? ప్రభుపాదుల వారిచే నిర్దేశించబడినటువంటి నియమాలను నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకోవాలి అంతే. ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడాను మనకు ప్రబోధించబడుతుంది. తద్వారా మనం ఎప్పుడైతే కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకుంటామో
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యతి త్వక్వా దేహం పునర్జన్మ. కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నట్టయితే మనం భౌతిక బంధనాల నుంచి ముక్తులం కాగలుగుతాము. అతి స్వల్పమైనటువంటి మార్పులు మన దైనందిన జీవితంలో చేసుకునే స్వల్పమైన మార్పులు కృష్ణ చైతన్యంలో నిమగ్నం కావడానికి దోహదపడతాయి. అవి మానవ జీవిత లక్ష్యమైనటువంటి జన్మమృతి జరావాది చక్రబంధం నుంచి బయటపడడానికి ఉపకరిస్తాయి. దాన్ని ఎలా చేయాలి? మనము ప్రామాణిక ఆచార్యులతో నిర్దేశించబడిన ప్రకారం. ఇక్కడ ఈ శ్లోకాల్లో బ్రహ్మదేవుడు ఎలాగైతే శ్రీకృష్ణుని ప్రార్థించారో దాన్ని కృష్ణుడు అంగీకరించారు. బ్రహ్మదేవుడు ఎవరు? నిజానికి మన సాంప్రదాయానికి ఆది గురు కదా. బ్రహ్మమదో గౌడీయ సాంప్రదాయం మన సాంప్రదాయం. మన గురు పరంపరలో ఆది బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా పరిజ్ఞానాన్ని స్వీకరించింది. కృష్ణుడి నుంచి పరిజ్ఞానాన్ని స్వీకరించి దాన్ని పరంపరాగతంగా మనదాకా అందించిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క అడుగుజాడులో మనం నడిచామనుకోండి. పైగా బ్రహ్మదేవుడు ఎవరు? 12 మంది మహాజనుల్లో ఒకరు కదా. మహాజనమైన గతాస్పంత. అలాగే బ్రహ్మదేవుడిని అనుకరించడం కాదు, అనుసరించాలి కదా. బ్రహ్మదేవుడు ఎలాగైతే భగవత్ సేవలో నియుక్తం అవడానికి కావలసిన శక్తిని కూడా భగవంతుని ప్రసాదించమని ప్రసాదించమని ప్రార్థించినప్పుడు కృష్ణుడు సంతుష్టుడే దాన్ని అనుగ్రహించినట్టుగా మనకి బోధపడుతుంది. మరి మనం కృష్ణుని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన కృష్ణుడి దాకా కూడా ఎప్పుడు వెళ్తుంది? ప్రామాణికమైన ఆచార్యులు ఆదేశించిన విధానాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాన్ని పాటించినప్పుడు మన ప్రార్థన కృష్ణుడి దాకా వెళ్తుంది. ఎవరు తీసుకెళ్తారు? స్వయంగా ప్రామాణిక ఆచార్యుల నుంచి పరంపరాగతంగా అది కృష్ణుడి దాకా చేరుతుంది, రాధారాణి దాకా చేరుతుంది. అక్కడి నుంచి కృష్ణుని చేరుకుంటుంది, అనుగ్రహిస్తారు. కాబట్టి మనం చేయవలసిందంతా ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారిచే ఆదేశించబడినటువంటి ఈ సూత్రాన్ని జీవితంలోకి అన్వయించుకోవాలి. అంత మాత్రం చేస్తే మనము కృష్ణుడు ఆస్వాదనని ఇస్తున్నారు, ఈ జీవితంలోనే పరిపక్వతను సిద్ధించుకుంటాము, జన్మమూర్తి జరావాది చక్రం నుంచి బయటపడగలుగుతాము. ఇది ఈనాటి శ్లోకాల యొక్క సారాంశంగా పరిగణించవచ్చును. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సంత్ ప్రభుజీ, ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? కరెక్షన్స్ కానీ? సో ఎవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ కరెక్షన్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాన్ని మనం ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేస్తాం కదా. సో 7:30 హిందీలో భగవద్గీత నుంచి మనం చర్చిస్తాం. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి అధ్యయనం చేయడం ఉంటుంది. విశ్లేషణాత్మక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా దానిలో భాగస్థులు కావాల్సిందిగా విజ్ఞప్తి. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం. 6 నుంచి 7 వరకు తెలుగులో భగవద్గీత నుంచి చర్చిస్తాము. ఏమిటి ఈరోజు ఏం వారం? మనకి ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు సాయంత్రం మనము మన కార్యక్రమం క్విజ్ రూపంలో భగవద్గీత నుంచి చర్చిస్తాము 6 నుంచి 7 వరకు. దాని తర్వాత మళ్ళీ 8 గంటలకు కదా మాతాజీ, 8 నుంచి 9 వరకు చైతన్య చరితామృతం నుంచి చర్చించుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి దాని నుంచి మనం చర్చిస్తాము. ఈ వారము 2వ క్లాస్ అవుతుంది. ఉపోద్ఘాతం నుంచి మనం అధ్యయనం చేస్తున్నాము. దాన్ని ఉపోద్ఘాతం ముగించాం. మనం చైతన్య చరితామృతం నుంచి చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది శనివారం. కాబట్టి అవి ఈనాటి కార్యక్రమాలు. భక్తులంతా కూడాను ఈ కార్యక్రమంలో భాగస్థులే రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి ఓం. హరే కృష్ణ. లింగారెడ్డి ప్రభు తండ్రి ప్రణామ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు తండ్రి ప్రణామ్. ప్రణామ్ తండ్రి ప్రణామ్. దాన్ని ఎవరు చెప్తారమ్మా? నేను చెప్తాను ప్రభుజీ. ప్రణామం. గురు శ్రీల ప్రభుపాద్ కి జై జై. జై ఠాకూర్ కి జై భక్త బృంద కి జై. చంద్రాశ్రమ భాగవతం కి భగవద్గీత కి జై. ప్రభుజీ కి
हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत त्रिफला माता जी की जय, प्रहलाद प्रभु की जय, समवेत भक्त वृंद की जय, तंत्राश्रम जय। भागवतम की जय, श्रील ప్రభుపాద్ की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ జయ। మాతాజీ అండ్ ప్రభుజీ, శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు। మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు। హరే కృష్ణ। Hare Krishna. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण।